దేవుని యొక్క వాక్ చెక్ 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 చెక్. So the word of the Lord says that he is the same yesterday, today and forevermore. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని. If God can do such mighty miracles, mighty healings yesterday, he is very capable to do it today, tomorrow and forever and ever and evermore. అలాగే దేవుడు నిన్నటి దినాన అద్భుత కార్యములు చేసినట్లయితే ఈ రోజు రేపు నిరంతరము ఆయన అద్భుత కార్యములు చేయడానికి సామర్థ్యుడై ఉన్నాడు. That's why the word of the Lord says that the name of Jesus is above every other name in this world and above the heavens. అలాగే యేసుక్రీస్తు యొక్క నామము అన్ని నామముల కంటే కూడా పైనామము. And every knee shall bow before him and every tongue shall confess that he is the Lord. అలాగే ఆయన యందు ఆయన నామమందు ప్రతి ఒక్క మోకాలు వంగును గాక ప్రతి నాలుక పలుకును గాక ఆయన మాత్రమే ప్రభువు అని. Amen. Amen. So are you all ready to just praise the name of Jesus in the house today? అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని పైకెత్తడానికి సిద్ధంగా ఉన్నారండి. Give him a praise for 30 seconds and thank the name of Jesus. ఒక 30 క్షణాలు దేవుడికి వందనాలు చెప్పుకుందామండి. గట్టిగా దేవుడికి స్తుతులు చెల్లిద్దామా? దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అద్భుతమైన పాత్రలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి? ఇది మీ అద్భుతానికి సమయం అని నేను నమ్ముతున్నాను. అలాగే దేవుడితో కలిసి ఆ యొక్క ఏకముగా అవ్వడానికి కలిగిన సమయం అయి ఉన్నది ఇది. ఈ యొక్క భూలోకము మీద ఈ యొక్క భూమి మీద ఈ యొక్క చాలా శక్తివంతమైన పవిత్రమైన త్యాగం అర్పించబడింది ఈయన ద్వారానే. అలాగే దీనిలో మీరు పాలుపంచుకుంటూ ఉండగా మీరు విడుదల పొందుకుంటారు, విమోచించబడతారు, మీరు స్వస్థత పొందుకుంటారు. Everything that you were lacking, God is going to fill it to you through the body and the blood of Jesus. అలాగే మీరు ఏదైతే కొరతగా ఉన్నారో యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం ద్వారా ఆయన మిమ్మల్ని సమకూర్చబోతున్నాడు, నింపబోతున్నాడు యేసు నామములో. Amen. Can we all turn our Bibles to Zechariah chapter 9 and let's read from verses 11 to 17. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టిబడిన వారు నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చి గొప్ప సుడిగాలి బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షరసము త్రాగిన వారి వల్లే బొబ్బిలాడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండినట్లు రక్తంతో నిండి ఉందరు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నము వలె నున్నారు గనక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను కృత ద్రాక్షరసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. Amen. Amen. Every time we go through this scripture of Zechariah is during Palm Sunday. అలాగే జెకర్యా గ్రంథం ఈ యొక్క లేఖన భాగాలు చూసినట్లయితే ప్రతిసారి ఈ యొక్క మట్లాది వారానికి మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. So people usually refer to this scripture just saying that a messianic prophecy of Jesus coming on a donkey is fulfilled. అలాగే అనేక మంది యొక్క లేఖనం చదివిన తర్వాత ఏమని చెప్తారనగా యేసుక్రీస్తు గాడిద మీద వస్తారని ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడిందని చెప్తూ ఉంటారు. But I think Zechariah chapter 9 carries much more than what Jesus coming only on a donkey. అలాగే జెకర్యా గ్రంథం 9వ అధ్యాయం అనేది దానికంటే కూడా ఇంకా ఎక్కువగా లోతైన అర్థము కలిగి ఉందని నేను నమ్ముతున్నాను. So Zechariah is prophesying over true tribes of Israel. అలాగే జెకర్యా ఇక్కడ రెండు గోత్రముల మీద ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. Just to give you a little context, he is prophesying this to Judah and Ephraim. అలాగే యూదా వారికి అలాగే ఎఫ్రాయిము వారికి ఇది చెబుతూ ఉన్నాడు. So Ephraim is a son of Joseph and Judah is a son of Jacob. అలాగే ఎఫ్రాయిం అనే వారు ఎవరనగా యోసేపు యొక్క కుమారుడు అయి ఉన్నాడు.
After the reign of Solomon, all the Israelites divided into many parts, and majorly they were divided into these two tribes. అలాగే వీరందరూ కూడా ఈ యొక్క వర్షం పడిన తర్వాత అనేక మంది విడివిడిగా విభాగమించబడ్డారు. అందులో వీరు రెండు ప్రాముఖ్యమైన గోత్రములైన వారైనారు. So Judah was a line where they were worshiping God, they were staying in the principles of God, and Judah was a lineage where David, Jesus, and all of these people came from. అలాగే యూదా గోత్రం వారు ఏం చేస్తున్నారనగా యెహోవా యొక్క నామమును బట్టి వారు ఆయన ఆజ్ఞలు గైకొనుటూ వీరి ఈ యొక్క యూదా గోత్రంలో చూసినట్లయితే దావీదు వచ్చాడు, అలాగే యేసుక్రీస్తు కూడా వచ్చారు. ఆ యొక్క గోత్రంలోనే ఉంటూ ఆయన మాటకు విధేయత చూపిస్తున్న వారుగా ఉన్నారు. And the tribe of Ephraim are the rest 7 tribes that scattered all across the world. అలాగే ఎఫ్రాయిం వారు చూసినట్లయితే ఈ యొక్క లోకమంతా కూడా ఈ యొక్క విభాగించబడిన వారై ఉన్నారు. So లోకమంతా కూడా these people were fallen off, and they were not believing, and they were not walking in the principles of God, and they started worshipping all the idols, and they have disconnected themselves from the covenant of the most holy God. వీరు ఎవరైనా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకుండా విగ్రహారాధన ఆరాధిస్తూ లోకంలో ఉంటూ అలాగే దేవుని యొక్క ఆత్మకు ఎటువంటి అనుసంధానం లేకుండా పడిపోయిన వారై ఉన్నారు So వీరంతా you కూడా. always see that there is a fight that is happening between Judah and Ephraim. యూదాకి అలాగే యూదా వారికి ఎఫ్రాయిం వారికి చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. If you want to understand more about this, you can read in the book of Jeremiah that clearly talks about how Judah and Ephraim were constantly fighting with each other. అలాగే దీని గురించి ఇంకా లోతైన విభాగంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి. వారిరువురు ఎలా గొడవ పడుతున్నారు, ఎలా యుద్ధము జరుగుతుంది అనేది. So nobody thought that there will be peace between these two tribes. వారిద్దరి మధ్య సమాధానం ఉంటుందని ఎవరు కూడా అనుకోలేదు. So the tribe of Judah was representing the children of God. యూదా గోత్రము దేనికి సూచన అనగా యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనది. And Ephraim was the representation of all the Gentiles that have gone away from God. ఎఫ్రాయిం వారు ఎవరికి సాదృశ్యం అనగా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారికి సాదృశ్యము. And now Zechariah is prophesying over these two tribes and is telling that there is a time that is coming where a Messiah will come. అలాగే జకరియా ఇక్కడ ప్రవచిస్తూ ఏమని చెప్తున్నాడుగా యేసుక్రీస్తు మెస్సీయ రాబోయే ఒక ప్రవచనం అనేది ఇవ్వబడుతుందని చెప్తూ ఉన్నాడు. And after he comes, he's going to do a covenant with these two tribes. It is not a covenant by word, but he's saying, but this is going to be a covenant by blood. అలాగే వారికి మాట ఇస్తూ లేకపోతే ప్రవచిస్తూ ఏం చెప్తున్నాడుగా ఒక నిబంధన అనేది ఏర్పరచబడుతుంది. ఈ యొక్క నిబంధన అనేది మాట ద్వారా కాదు కానీ రక్తం ద్వారా ఏర్పరచబడుతుంది అని చెప్తున్నాడు. And he's saying that this is just not any ordinary blood like the blood of the bulls and blood of the goats, but it's going to be a very holy and a powerful blood, and that is the blood of Jesus Christ. అలాగే ఇది ఇంతకు ముందు వాళ్ళ జంతు రక్తాలకు సంబంధించిన ఇక నిబంధన కాదు కానీ యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది, శక్తివంతమైన రక్తమై ఉన్నదని చెప్తూ If ఉన్నాడు. you see in the Old Testament, people were still following the sacrifices. అలాగే పాత నిబంధనలో చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఈ పాత నిబంధనలు చూసినట్లయితే ఆ యొక్క జంతు బలులను నమ్మేవారు. So they were doing sacrifices, and they were a blood covenants then as well. అలాగే ఆ రోజుల్లో కూడా చూసినట్లయితే రక్తంతోనే నిబంధన రూపించబడింది కానీ But that was only limited to the children of God. అది దేవుని యొక్క సంతతి వారికి అనగా దేవుని యొక్క కుమారులకు మాత్రమే ఉన్నది అది. But when Jesus came into the world, కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు he's declaring and prophesying. ఆయన ప్రవచిస్తూ ఏం చెప్తున్నాడు అనగా He's telling it's no matter whether it is a Jew or a Gentile. అది యూదా వారు కావచ్చు లేకపోతే ఈ యొక్క అన్యులు కావచ్చు, Let it be a male or a female. అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, Let it be a slave or a free person. బానిస కావచ్చు విమోచించబడిన వారు He's saying కావచ్చు. that I'm going to make a covenant with everybody that believes in the name of Jesus, and that is not an ordinary covenant, but that covenant is going to be a covenant of my blood. అలాగే నా యొక్క కుమారులు నేను ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ యొక్క నిబంధన అనేది సాధారణమైన నిబంధన కాదు కానీ రక్తం ద్వారా ఏర్పరచబడే నిబంధన అని చెప్తూ ఉన్నాడు. So what is so precious about this blood? ఈ రక్తం గురించి అతి ప్రశస్తమైనది ఏంటిదండి? As we all know, I was talking in the morning today, even in the demonic realm, they also believe in sacrifices of the blood. అలాగే ఉదయ కాలం కూడా నేను పంచుకున్నాను ఏమిటనగా ఈ యొక్క దురాత్మలు ఈ కీడు వారు కూడా లేకపోతే కీడు చేసేవారు కూడా ఏం నమ్ముతారు అనగా ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఈ యొక్క జంతు బలులను నమ్ముతూ ఉంటారు. So in the demonic realm, they have to do certain sacrifices for certain plagues to work in the world. అలాగే ఈ యొక్క చేతుబడులు కానీ వీరు చేసేవారు ఏం చేస్తారు అనగా కొన్ని తెగుళ్ళు ఈ యొక్క లోకంలో పని చేయాలంటే కొన్ని రక్తములు అనేవి లేకపోతే జంతు బలులు అనేవి అర్పిస్తూ ఉంటారు. So now a lot of prophets are telling that in 2025 there are going to be a lot more plane crashes because the demons have set a trap against plane crashes. అలాగే అనేక మంది చూసినట్టయితే లేకపోతే లోకంలో చెప్తున్న వారు ఏమంటారు అనగా ఇక 2025 సంవత్సరంలో అనేక విమానాలు ఇంకా కూలిపోతాయి ఎందుకంటే దానికి సంబంధించిన చేతుబడి చేశారని. So every time when the demonic world wants to move, they will set a certain traps and they do a lot of blood sacrifices for them. అలాగే అనేక సార్లు చూసినట్లయితే ఇటువంటి ఏమైనా సంభవించాలంటే వీరు చూసినట్లయితే రక్తం అనేది జంతు బలుల యొక్క రక్తం అనేది అర్పిస్తూ ఉంటారు, So they సమర్పిస్తూ keep ఉంటారు. sacrificing year after year so that will be active over their life, or the power will be activated over their life. అలాగే ఆ యొక్క శక్తి అనేది ఇంకా కనపరచబడాలి వారి జీవితంలో అనగా వారు సంవత్సరం కొలది సంవత్సరము ఆ యొక్క బలు అనేది అర్పిస్తూనే ఉంటారు. The reason why they have to do it year after year is because
once a sacrifice is killed, that particular sacrifice does not have life anymore. ఎందుకనగా ఆ యొక్క ఒకసారి ఆ యొక్క బలి అనేది అర్పించబడిన తర్వాత దానిలో ఎంత మాత్రము ప్రాణం అనేది ఉండదు. So the blood of the sacrifice will only carry a life for a certain time period. అలాగే కొద్ది సమయం వరకు మాత్రమే ఆ యొక్క రక్తానికి ప్రాణం అనేది లేకపోతే జీవం అనేది ఉంటుంది. So even now we are being redeemed by the blood of Jesus. ఇప్పటికీ కూడా మనం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డాము. Both are following the same principle. So what is the different about our blood and their blood? అలాగే వారి యొక్క రక్తానికి మన యొక్క రక్తానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమిటి? The only difference is ఆ యొక్క మధ్యలో ఉన్న వ్యత్యాసం when ఏమిటనగా Jesus Christ has been sacrificed. యేసుక్రీస్తు బలిగా That అర్పించబడినప్పుడు sacrifice did not die, but it conquered the death and it was alive again. So no longer the blood will be void, but the blood will always carry the life. And every time when we remember the covenant of the blood, every time when we remember the blood of Jesus, the power is still flowing in his blood. అలాగే యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ మీద ఎక్కినప్పుడు ఆయన మరణించలేదండి, మరణాన్ని అధిగమించి బయటికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క రక్తంలో పాల్పంచుకుంటూ ఉంటామో ఆ యొక్క రక్తం అనేది మనలో జీవముగా ఉంటుంది, సామర్థ్యం కలిగి ఉంటుంది. Amen. Amen. Now that is why Jesus is saying that you are no longer brought by the blood of the bulls and blood of the goats, but I have purchased you with something more precious, the blood that is everlasting, a blood that cannot fail, a blood that has success, a blood that has power to restore, a blood that has power to raise a dead to life again. And I am redeeming you today with that blood so that you no longer have to fail, but I'm going to redeem you so close that every time you remember the covenant of my blood, you will be successful now and forevermore. అలాగే Amen. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే సాధారణమైన రక్తం ద్వారా కాదు నిన్ను విమోచించేది, నా యొక్క స్వరక్తం ద్వారా నేను విమోచించబోతున్నాను. కాబట్టి నువ్వు విజయములో ఉంటావు, ఈ యొక్క ఎటువంటి అనారోగ్యంలో ఉండవు, స్వస్థతలో ఉంటావు, అలాగే ప్రతిసారి కూడా వర్ధిల్లుతూ ఉంటావు అని యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ యొక్క రక్తం నుంచి విమోచిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. Amen. Amen. So now God is talking in the book of Zechariah and he's talking about the blood covenant. అలాగే జెకర్యా గ్రంథంలో దేవుడు చూసినట్లయితే ఆ యొక్క రక్తము నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And then after this particular scripture, I think we will see from verses 12 that we will understand how God is making promises with these people. అలాగే 12వ వచనం నుంచి అనుకుంటే దేవుడు ఈ యొక్క జనులతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. So he's telling anybody that have been brought by the blood of the covenant. ఈ యొక్క నిబంధన రక్తం ద్వారా ఎవరైనా తేబడిన ఎడలా He's saying that these are the promises that will flow in your life. అలాగే ఈ యొక్క వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చబడతాయని చెప్తున్నాడు. We also see promises in Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా మనం వాగ్దానాలు కొన్ని But చూస్తుంటాము. those promises are only activated over your life when you follow the commandments of God. కానీ ఈ యొక్క ఆ యొక్క వాగ్దానం చూసినట్లయితే కొన్ని ఆజ్ఞలను గైకొనితేనే తప్ప మీ జీవితంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడవు. So if you are not walking according to the plan of the Lord, those curses will be activated over your life. అలాగే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు నడుచుకోకపోతే ఆ యొక్క వాగ్దానాలు అనేవి నీ జీవితంలో పని చేయవు. But this covenant is not the covenant of the old covenant. కానీ ఈ యొక్క నిబంధన అనేది పాత నిబంధనకు సంబంధించిన నిబంధన కాదు. This covenant, God is saying that I am not concerned with what you are doing, but I am concerned with how much of love that I have for you. No matter whatever you do, I will still restore you back because I have a greater love for you than you can ever have for me. అలాగే దేవుడు చెప్తున్న మాట ఏమిటనగా ఈ యొక్క నిబంధనలో నువ్వు నా కోసం ఏమి చేసేవని కాదు, కానీ నేను నీ కోసం ఏం చేసేది అనేది ప్రాముఖ్యమైందని చెప్పాడు. ఆ యొక్క రక్తం ద్వారా నేను విమోచించాను, ఆ యొక్క రక్తంలో సామర్థ్యం ఉందని చెప్తూ ఉన్నాడు. And now he's telling, ఆయన చెప్తున్న మాట if ఏమిటనగా you believe in the covenant of the blood, ఆ యొక్క రక్త నిబంధనలో నమ్మిన ఎడలా he's telling all of these promises will be activated over your life. ఈ యొక్క నిబంధన ఈ యొక్క వాగ్దానాలు అన్ని కూడా నీ జీవితంలో క్రియాత్మకంగా పనిచేస్తాయని చెప్తున్నాడు. In the verse 12 he says, 12వ వచనంలో ఆయన చెప్తున్నాడు, so far you have been prisoners of men, బంధకంలో పడి ఉండిన నిరీక్షణ గలవారలారా, but now he's saying I am going to make you the prisoners of hope. అలాగే ఈ రోజు నేను నిరీక్షణ కలిగిన వారిలాగా మిమ్మల్ని చేయబోతున్నానని చెప్తున్నాడు. He's saying till now people have kept you as prisoners and you did not have any hope. అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క జనులందరూ కూడా మిమ్మల్ని ఈ యొక్క బంధకంలో ఉంచిన వారిగా ఉన్నారు, మీరు నిరీక్షణ లేని వారిగా ఉన్నారని There చెప్తున్నాడు. was no way that you could be freed. మీరు ఇప్పటి వరకు విమోచించబడిన వారిగా లేరు అని చెప్తున్నాడు. But he's saying because of the blood of the covenant, కానీ నిబంధన రక్తపు ద్వారా I am also making you a prisoner. అలాగే నేను కూడా మీతో చెప్తున్న మాట ఏమిటనగా He's saying I am making you a prisoner of hope. No matter whatever things you face, no matter whatever battle you face, no matter wherever you stand, he's telling that I am giving you a hope that no longer you will be a prisoner, but you will rise up and walk over every situation. You will conquer everything that is coming against you because you no longer belong to the blood of the bulls
and the goats, but you belong to the blood of Jesus అలాగే మీరు Christ. ఎంత మాత్రం బంధకంలో ఉండరు, కానీ నిరీక్షణ అనే బంధకంలో ఉంటారు. అలాగే నిరీక్షణ లేని వారుగా కాకుండా నిరీక్షణ అనే బంధకంలో ఉంటారు. ఈ యొక్క జంతు బలుల యొక్క రక్తం చేత కాదు, కానీ నా యొక్క స్వరక్తంతో మిమ్మల్ని విమోచించబోతున్నాను, విడుదల చేయబోతున్నాను చెప్తూ ఉన్నాడు. And then he says, దాని తర్వాత I will చెప్తున్నాడు, restore you the double portion of everything that you have lost. అలాగే మీరు పోగొట్టుకున్న ప్రతి ఒక్క దానిని, మీరు నష్టపోయిన ప్రతి ఒక్క దానిని రెండంతలుగా నేను మీకు దయచేసేదను అని చెప్తున్నాడు. And then in verse 15 he says, till now you did not have any people to defend for you. అలాగే 15వ వచనం ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఇప్పటి వరకు మీ పక్షం నిలబడిన వారు ఎవరూ లేరేమో. Till now he's saying that you have been alone battling your fights. అలాగే నీ యొక్క యుద్ధాలు, నీ యొక్క పోరాటంలో నువ్వు ఒంటరిగా చేస్తున్నావేమో. But he's saying, because I have the covenant of blood with you. అలాగే నిబంధన రక్తము నీతో ఉన్నది కాబట్టి God is saying, I am going before you. నీ ముందు నేను వెళతానని చెప్తున్నాడు. I am defending you. అలాగే నేను నీ పక్షంలో నిలబడతానని I am చెప్తున్నాడు. standing for you. అలాగే నీ కొరకు నేను నిలబడతానని చెప్తున్నాడు. And he's saying you will be victorious in every area of your life. నీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు వర్ధిల్లుతావని He's చెప్తున్నాడు. telling that you will trample every enemy that is coming against you. నీకు వ్యతిరేకంగా ఏదైతే అపవాది వస్తుందో వాన్ని అనగత్రొక్కి వెళ్తావని చెప్తున్నాడు. Amen. ఆమేన్. Are you excited for the covenant of the blood? ఈ యొక్క రక్తము యొక్క And I'm నిబంధన బట్టి believing- నువ్వు ఉత్సాహంగా ఉన్నావా? If you can believe and understand this message, ఈ యొక్క వర్తమానాన్ని కనుక మీరు నమ్మి అర్థం చేసుకున్నట్లయితే this is going to manifest over your life. నీ జీవితంలో ఇది నెరవేర్చబడబోతుంది. Amen. ఆమేన్. And then in the same verse it says that this is the time where God is saying that there was a blood that used to be offered in the tabernacle. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్న ఇంకొక మాట, ఇంకొక లేఖన భాగం ఏమిటనగా, ఆ యొక్క గుడారంలో కూడా చూసినట్లయితే దేవుని యొక్క ఆ గుడారంలో చూసినట్లయితే రక్తం అనేది అర్పించబడేది. So they used to sprinkle the blood on the altars and give it to the Lord. ఆ యొక్క రక్తం అనేది ఈ యొక్క బలిపీఠం దగ్గర ప్రోక్షించి ప్రభుకి ఆ యొక్క రక్తాన్ని సమర్పించేవారు. That was deemed to be very holy. అది చాలా పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా And now చూచేవారు. God is, or Zechariah is declaring and telling, if you are a part of the covenant of the blood, అలాగే జకరియా చెప్తున్న మాట ఏమిటనగా, నువ్వు రక్త నిబంధన యొక్క దానిలో బాలి భాగస్థుడు అయితే, whatever blood that has been sacrificed in the tabernacle, there will come a time where the same blood will flow on the inside of you and you will be successful in every area of your అలాగే ఆ life. యొక్క గుడారంలో చిందించబడిన రక్తం ఏదైతే ఉందో ఆ యొక్క రక్తం నీలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది, నీ మీద ప్రోక్షించబడుతుంది, నీకు విజయం అనేది దక్కుతుందని చెప్తున్నాడు. He's saying, if every time the blood was sprinkled on the altar was deemed to be holy. అలాగే బలిపీఠం మీద ఎప్పుడైతే ఆ యొక్క రక్తం అనేది ప్రోక్షించబడుతుందో ఆ యొక్క బలిపీఠం అనేది పరిశుద్ధంగా, పవిత్రంగా చూడబడుతుంది. And I want everybody to understand that every time you're taking part in the body and the blood of Jesus, you are being made as holy as how Jesus was. అలాగే ప్రతిసారి ఆయన యొక్క రక్తం అనేది నీ మీద ప్రోక్షించబడినప్పుడు నువ్వు కూడా పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా చేయబడుతూ ఉన్నావు. Most often we come and take communion with so much of sin consciousness. అనేక మంది చూసినట్లయితే ఈ యొక్క బలిలో పాల్పంచుకునేటప్పుడు పాపపు మనస్తత్వంతో తీసుకుంటూ ఉంటారు. But my Bible says, కానీ నా యొక్క బైబిల్ చెప్తుంది, if you believe in the Lord Jesus Christ, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తులో నమ్మినడెలా your past, your present and your future sins have been washed away, like how you have been made white as snow. అలాగే నీ యొక్క భవిష్యత్తు లేకపోతే వర్తమానం, గతంలో చేసిన ప్రతి ఒక్క పాపం కూడా కడగబడింది, నువ్వు హిమము కంటే తెల్లగా మార్చబడ్డావు అని And చెప్తున్నది. he's saying that I am replacing your foolishness with my holiness. నీ యొక్క వెరితనాన్ని నా యొక్క పరిశుద్ధతతో నింపబోతున్నానని చెప్తున్నాడు. And there's so many other promises that Zechariah talks. If you get time, I want you to go back and read Zechariah chapter 9. అలాగే జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మీకు సమయం దొరికినట్లయితే ఆ యొక్క అధ్యాయం ఒకసారి చదవాల్సిందిగా And కోరుతున్నాను. then he also says that I'm going to crown you like those precious stone in the crown of the kings. అలాగే రాజుల యొక్క కిరీటంలో ఉన్న ప్రశస్తమైన రత్నములతో నేను నిన్ను కిరీటిస్తాను, లేకపోతే కిరీటం ఇస్తానని చెప్తున్నాడు. And he's saying that my goodness and mercy will follow you and your children will flourish and take over the entire world. నా యొక్క కృపాక్షేమములు నీ వెంట వస్తాయి, నీ యొక్క పిల్లలు, నీ యొక్క కుమారులు, కుమార్తెలు ఈ యొక్క లోకాన్ని అధిగమిస్తారు, జయిస్తారని చెప్తున్నాడు. Amen. ఆమేన్. So today what I want to tell you, ఈ రోజు నేను చెప్పాలనుకునేది ఏమిటంటే, if you are someone who's believing in the covenant of the blood, రక్త నిబంధనలో నమ్మే వ్యక్తులైతే మీరు, if you believe that Jesus Christ has come to this world to give you a new covenant and that covenant is the covenant of blood, అలాగే యేసుక్రీస్తు యొక్క లోకానికి ఒక నిబంధన ఇవ్వడానికి వచ్చాడు, ఆ యొక్క నిబంధన రక్త నిబంధన అని మీరు నమ్ముతున్నట్లయితే, if you're believing in that, మీరు దానిలో నమ్ముతున్నట్లయితే, I want you to believe that all the promises that are written for you in Zechariah 9 are also
true and they will be done and manifested over your life. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన ప్రతి ఒక్క వాగ్దానం కూడా మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది, బయలుపరచబడుతుంది యేసు నామములో. I don't know if you are still a prisoner. నువ్వు ఇంకా బంధకంలో ఉన్నవాడిగా Maybe ఉన్నావా? you're still struggling with certain things in your life. నీ జీవితంలో కొన్ని విషయాలతో నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? Or maybe you're feeling alone and you think that there is nobody to fight for you today. అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ కోసం ఎవరు కూడా నీ పక్షంలో నిలబడి పోరాడేవారు లేరు I want to అనుకుంటున్నావు. tell you, declare and prophesy today. అలాగే నేను అందరికీ కూడా చెబుతున్నాను, ప్రవచిస్తున్నాను. Zechariah chapter 9 will activate over your life if you can believe in the body and the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క శరీర రక్తమును మీరు నమ్మినట్లయితే జకర్యా 9వ అధ్యాయం నీ జీవితంలో పనిచేస్తుంది. Even as you're taking part in the blood and the body of Jesus today, యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో మీరు పాలుపంచుకుంటుండగా you're going to overcome every enemy in your life. నీ జీవితంలో ప్రతి శత్రువును మీరు అధిగమించబోతున్నారు. You're going to receive everything that you lost in the double portion అలాగే today. ఏదైతే నష్టపోయి కోల్పోయారో రెండంతలుగా దాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. And I'm believing that you're moving from becoming prisoners of men to prisoners of hope. అలాగే బంధకంలో ఉన్న వారిగా మీరు విడుదల చేయబడి నిరీక్షణలో బంధకంగా చేయబడిన వారిగా మీరు తయారవుతూ ఉంటారు. And I'm believing that God is about to do a new thing over your life అలాగే today. దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడని